ప్రేరణ అనేది ఒక వ్యక్తి చర్య తీసుకోవడానికి లేదా నిర్దిష్ట చర్యను అనుసరించడానికి ప్రేరేపించే అంతర్గత లేదా బాహ్య కారకాలను సూచిస్తుంది. ఇది మన ప్రవర్తనలు, ఎంపికలు మరియు లక్ష్యాల వెనుక ఉన్న చోదక శక్తి. ప్రేరణ అనేది మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది మన ప్రయత్నం, పట్టుదల మరియు మొత్తం సాధనపై ప్రభావం చూపుతుంది. లక్ష్యమాధారితం ప్రేరణ తరచుగా లక్ష్యాలను నిర్దేశించడం మరియు సాధించడంతో ముడిపడి ఉంటుంది. మనకు స్పష్టమైన లక్ష్యం లేదా లక్ష్యం ఉన్నప్పుడు అది మనకు ఉద్దేశ్యం మరియు దిశ యొక్క భావాన్ని అందిస్తుంది. లక్ష్యాలు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు మరియు కెరీర్, విద్య, ఆరోగ్యం, సంబంధాలు మొదలైన జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించినవి కావచ్చు. ప్రేరణ అంతర్గత కారకాలు, అంతర్గత ప్రేరణ లేదా బాహ్య కారకాలు, బాహ్య ప్రేరణ నుండి రావచ్చు. అంతర్గత ప్రేరణ అనేది వ్యక్తిగత సంతృప్తి, ఆనందం లేదా నెరవేర్పు భావనతో నడిచే వ్యక్తి లోపల నుండి పుడుతుంది. బాహ్య ప్రేరణ, మరోవైపు, డబ్బు, గుర్తింపు